ఒక ఊరిలో ఒక తండ్రి ఒక కుమారుడు ఉండేవారు. వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఆనందంగా జీవితాన్ని గడిపేవారు. అయితే ఒక రోజున కుమారుడికి ఒక అందమైన గాజు బొమ్మ కనిపించింది. అయితే దానితోనే ఉండడం, దానితోనే ఆడుకోవడం ఆ కుమారుడు చేసేవాడు. తండ్రిని విడిచిపెట్టి తండ్రిని పక్కన పెట్టి కుమారుడి దృష్టంతా ఆ బొమ్మ మీదే ఉండేది. అయితే సడన్గా అది ఒక రోజున పగిలిపోయింది. కుమారుడు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాడు. అలాగే నీవు నేను కూడా అదే పరిస్థితిలో ఉన్నాం. దేవుడు లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అని చెప్పాడు. కానీ మనం లోకాన్నే ప్రేమిస్తున్నాం. లోకంలో ఉన్న మనుషుల్ని, ధనాన్ని, వస్తువుల్ని ప్రేమిస్తున్నాం. దేవుణ్ణి ప్రేమించడం లేదు. లోకంలో వాటిని ప్రేమిస్తున్నాం. అయితే అది ఏదో ఒక రోజున మనల్ని విడిచి వెళ్ళిపోతాయి. డబ్బు శాశ్వతం కాదు. మనుషులు మనతో ఎల్లవేళలా ఉండరు. అయినా కానీ మనం లోకాన్నే ప్రేమిస్తాం. లోకంలో ఉన్న వాటినే ప్రేమిస్తున్నాం. దేవుడు సెలవిస్తున్న మాట, నా నీతిని నా రాజ్యంను మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను. ఆయనని ప్రేమించాలి. ఆయన నీతిని, ఆయన ఎవరైతే ప్రేమిస్తామో ఆయన నీతిని వెతుకుతాం, ఆయన రాజ్యాన్ని కనుగొంటాం. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను. నువ్వు దేవుని రాజ్యాన్ని, నీతిని ప్రేమిస్తే నీకేం అవసరమో, నీకేమి కావాలో దేవునికి అనుగ్రహిస్తాడు. ఆమేన్. ప్రైజ్ లార్డ్.